లేఖనాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉండి కూడా ఎక్కువగా ప్రస్తావనకు రాని వ్యక్తులలో యెహెజ్కేలు ఒకరు. ఈ అద్భుతమైన ప్రవక్త జీవితం నుండి నేర్చుకోవలసింది చాలా ఉంది. చరిత్రలో నమోదైన అత్యంత విషాదకరమైన రోజులలో ఒకదానిని అతడు అనుభవించాడు. చరిత్రలో బహుశా ఇలాంటి ఘోరమైన రోజును అనుభవించిన మరో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యోబు మాత్రమై ఉండొచ్చు. క్రీస్తుపూర్వం 588 జనవరి 15న తన సొంత పట్టణమైన యెరూషలేము బబులోనీయుల వశమైందనే భయంకరమైన వార్తను ప్రభువు యెహెజ్కేలుకు తెలియజేశారు. పరిస్థితులు అప్పటికే విషమంగా ఉండగా అది చాలదన్నట్లు దేవుడు యెహెజ్కేలుతో, నీ కనులకు అందమైన దానిని నేను నీ నుండి తీసివేయబోతున్నాను అని చెప్పారు. అదే రోజు అతని ప్రియమైన భార్య మరణించింది. యెహెజ్కేలు కనీసం దుఃఖించబడ్డానికి కూడా అనుమతించబడలేదు. యెహెజ్కేలు ఎదుర్కొన్న ఈ వ్యక్తిగత విషాదాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక హెచ్చరికగా ఉపయోగించుకోవాలనుకున్నాడు. ఈ విచారకరమైన రోజు యెహెజ్కేలు పరిచర్యలో ఒక మలుపుగా మారింది. ఆ రోజుకు ముందు వరకు అతడు తీర్పును గురించి, వినాశనాన్ని గురించి ప్రకటించే ప్రవక్తగా ఉన్నాడు. కానీ ఆ తరువాత అదే విషాదాన్ని ఉపయోగించి బబులోను చెరలో ఉన్న యూదులకు నిరీక్షణను ప్రకటించే ప్రవక్తగా దేవుడు అతడిని మార్చాడు. విషాదం ఎదురైనప్పటికీ యెహెజ్కేలు దేవునికి విశ్వాస పాత్రుడిగా ఉన్నాడు. జీవితంలోని కష్ట పరిస్థితులను ఎదిరించి నిలబడి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే పాత్రగా తన జీవితాన్ని ఉపయోగించుకునేలా దేవునికి సమర్పించుకోవడమే యెహెజ్కేలు మనకు చూపించిన గొప్ప నాయకత్వ సూత్రం. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.